వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మలు. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మాయి పెళ్లి పసుపు పెట్టానండి. పెళ్లి పసుపు కొడతాం. పెళ్ళికి ముందు పసుపు కొడతారండి. మాకు పెళ్ళికి ముందు పసుపు కొట్టి ఆ రోజు నుంచి ఇంకా పనులు స్టార్ట్ చేస్తారండి. బట్టలు కొనుక్కుంటామని, పిండి వంటలని, మనం ఇంకేదైనా సరే అప్పటి నుంచి ఇంక పెళ్ళికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు, మొదలు పెట్టవచ్చు. మాకైతే ఇలాగా ఉంటుందండి సాంప్రదాయం. మా సాంప్రదాయం అయితే ఇలా ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో కామెంట్లో తెలియచేయండి. ఇక్కడైతే పసుపు కొడతాకి రోల్ని అలంకరణ చేస్తున్నామండి. ఫస్ట్ రోల్ని కడిగేసింది అమ్మ. కడిగేసి పసుపు రాసేస్తుంది. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని, పసుపు శుభకార్యం కాబట్టి పసుపు కొడతాకి రోల్ని అలంకరణ చేస్తున్నామండి. ఇక్కడ అమ్మ నేను అలంకరణ చేస్తున్నాము. అదే చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. మా సాంప్రదాయం ఎలా ఉంటుందో, మా పడికట్లు ఎలా ఉంటాయో అన్నీ పెట్టాను. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలాగా కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండి బొట్లు పసుపు మట్టికి రోలు నిండా రాసేయాలండి. ఇప్పుడు ఈ రోలు కూడా ఎక్కడ కనపడటం లేదు. మా ఇంట్లో ఉందండి, పెద్ద రోలే ఉంది. మా పెళ్ళి కాడి నుంచి ఇంకా మా రోలు చిన్నప్పటి నుంచి ఉన్నట్టుంది. ఇప్పుడేమో మా పెళ్ళికి వాడారు, మళ్ళీ ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళికి వాడుతున్నారండి. ఇలా అయితే నిండుగా అయితే పసుపు రాసుకోవాలి. రోకలకి, రోళ్ళకి అన్నిటికి పసుపు రాసేసుకోవాలి. రాసుకుని చక్కగా అలంకరణ చేసుకోవాలండి రోల్ని. మా సాంప్రదాయం అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ లగ్గం పెడతారండి. పెళ్ళికి ముహూర్తం పెడతారు. ముహూర్తం 26వ తారీఖుని, ఏప్రిల్ 26వ తారీఖునేమో పెళ్ళి వచ్చిందండి. 8వ తారీఖునేమో పసుపు కొడతాం వచ్చిందండి. ఇలా అయితే మేము ముందుగా ఇలా అలంకరణ చేసుకుంటాము. చేసేసుకున్న తర్వాత అప్పుడు రోల్ని, రోకల్ని ఇవన్నీ అలంకరణ చేసుకుంటామండి. అలంకరణ చేసి ముత్తైదువులు అందరూ వచ్చి పసుపు కొట్టిన తర్వాత తాంబూలం వేస్తారు. అరటిపళ్ళు, ఒక్క తమలపాకు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెడతారండి. పెట్టిన తర్వాత పసుపు రాసుకోమంటారు. పసుపు రాసుకోమన్న తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చి పసుపులో పోటేస్తారండి. పసుపులో పోటేస్తారు. మొత్తం పసుపు అంతా నలిగిపోద్ది. అందరూ వేసేటప్పటికి నలిగిపోద్ది. అందరికీ బొట్లు చెప్తారు. బొట్లు చెప్తే వాళ్ళు వచ్చి మనకి పసుపులో పోటేస్తారండి. మా సాంప్రదాయం అయితే ఇలా ఉంటుంది. ముందు పసుపు కొట్టిన తర్వాతే అప్పుడు అన్ని పెళ్లి పని మొదలు పెడతారు. బట్టలు కొంటామని, పెళ్లి రోజుకి కావాల్సిన సామాను అన్నీ ఇంకా కొనుక్కోవచ్చు, ఇంకా చేసుకోవచ్చు అన్నట్టు పెళ్లి రాట వేస్తాం. అన్నీ ఆ రోజే చేస్తారండి. పసుపు కొట్టిన రోజే చేస్తారు. పెళ్లి రాట కూడా వేస్తారండి. అది కూడా పెట్టాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. పెళ్లి రాట కూడా వేస్తారు. దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టాలి. ముత్తైదువులు అందరూ వస్తారు, వచ్చి వేస్తారు. ఇక్కడ నేనే రాస్తున్నానండి పసుపు. ఇదేనండి పెళ్లి రాట. ఇక్కడ పెళ్లి రాటకి కడతాకి ముందు పసుపు, తెల్లగుడ్డకి పసుపు రాసేస్తారండి. పసుపు రాసేసి పసుపు, అక్షంతలో, కుంకుమ, రూపాయికాయను పెడతారండి. అందులోని రూపాయికాయను పెట్టి ముడేసేస్తారు. ఇలా అయితే మా సాంప్రదాయంలో అయితే ఇలా ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో కామెంట్తో తెలియచేయండి నాకు. మాకైతే ఇలా చేస్తారండి మా పెద్దవాళ్ళు. మాకైతే ఇలా ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో కామెంట్లో తెలియచేయండి. ఇలా అయితే కడతారు. అది పెళ్లి రాటకు కడతారండి. పెళ్లి రాటకు కట్టి మామిడి కొమ్మ, ఈ తోరణం కడతారు. ఈ పసుపు గుడ్డ కూడా కడతారు. కట్టి ఇలాగ రోకళ్ళకి ముత్తైదువులు అందరూ అంటే మా పెద్దమ్మ, మా బాపలు, మా ఆడబడుచు, మా అక్క, వీళ్ళందరూనండి. వీళ్ళందరూ మా చుట్టాలే. అందరం ముందు కాకేసాము. ముందు పోటేసేస్తే తర్వాత ముహూర్తం టయానికి ముందు పోటేసేసి తర్వాత ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. ఇలాగా రోకళ్ళకి ఇలా పెళ్లి రాటకి అయితే
పసుపు రాసేస్తున్నారండి. అందరూనే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నారు. మాకు నేరేడు కొమ్మ కూడా కడతారండి. దానికి జతకే పెళ్లి రాట జతకే నేరేడు కొమ్మ కడతారు. మరి ఆ సాంప్రదాయం అందరికీ ఉంటుందో ఉండదో తెలియదు. ఈ పందిరి రాట వేస్తారండి. ఫస్ట్ ఈ రాట వేస్తారు. వేసిన తర్వాత అప్పుడు పందిరి వేస్తారండి. ఇలా అయితే తులసమ్మని అయితే ఇలా అలంకారం చేశాను. అది కూడా పెట్టాను. పూజ చేసుకుని లోన పూజ చేసుకుని అప్పుడు మనం ఏ పనైనా సరే మొదలు పెట్టాలండి. మనం తాంబూలం కింద ఇస్తాం కదా అరటిపళ్ళు, ఆ అరటిపళ్ళు దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని తులసమ్మ దగ్గర కూడా పెట్టుకుని ఇలా దండం పెట్టుకోవాలండి. దండం పెట్టుకున్న తర్వాత ఇంకోండి ఇలాగా ఇంటికైతే తోరణం కట్టుకోవాలి. ముందు మనం పసుపు కట్టే రోజు మామూలుగా తోరణం కడతారండి. ఈ అరటిపళ్ళే పెట్టేది వాళ్ళందరికీ. ఇంకా ఇదిగోండి ఇలా అయితే అలంకారం చేశారు మా వాళ్ళందరూనే. నేను వీడియో తీస్తుంటే అదే ఫోటో అనుకుని మా వాళ్ళందరూ పూజ చేస్తున్నారండి. మా అమ్మ మటుకి పనిలోనే ఉంది. ఇంకా బొట్లు ఇంకా అలంకారం చేసినా ఎంత అలంకారం చేసినా సరే ఇంకా చెయ్యాలి అనుకుంటుంది. ఇలాగ మా మరదలు అయితే వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాస్తుందండి. ముత్తైదువులందరూ వస్తారు కదా వాళ్ళందరికీ పసుపు రాస్తుంది ఇక్కడ మా మరదలైతేని, మా తమ్ముడు వాళ్ళ ఆవిడ. ఇలా అయితే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారో తిరగలు కూడా వేస్తారండి. మాకు తిరగల్లో ఏంటి పెసర్లు ఇస్తారండి. తిరగలను కూడా అలంకారం చేస్తున్నారు. ఇంకోండి మా మేనల్లుడు మా తమ్ముడు కూర్చున్నారు మంచం మీద. ఇక్కడ ఒక్కొక్కరు అందరూ జాయిన్ అవుతున్నారండి. ఇక్కడైతే నేను రోకలకి పసుపు రాసి బొట్లు పెడుతున్నానండి. రోకలకు కూడా ఇలా కడతారు, తోరణం కడతారండి. ఇలా నేరేడు కొమ్మ అందరూ వేసుకుంటారో లేదో నా కామెంట్లో తెలియజేయండి. పెళ్ళంటే చాలా పని ఉంటుందండి. అమ్మో అసలు ఎంత పని ఉంటుందో మనకి అసలు తీరికే ఉండదో. అసలు నేను వేరే వాళ్ళ పెళ్ళి అయితే ఎంత వీడియో తీసి ఎలా పెడతానో, నా కూతురు పెళ్ళి కాబట్టి అసలు నాకు వీడియో తీస్తాకే కుదరలేదు. వీడియో తీస్తాకే కుదరలేదు, పెడతాకే కుదరలేదండి. చాలా పని ఉంటుంది. మనకే ఖాళీయే ఉండదు. అన్నీ మనల్ని అడుగుతారు. అమ్మాళ్ళు ఉన్నా చేసినా అన్నీ మన ఇల్లే కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి అన్నీ మనల్ని అడుగుతారు. వాళ్ళకి అందిస్తమే సరిపోతుందండి. ఏదో కుసేపు వీడియో తీద్దామా అన్నట్టు అనుకుంటాం కానీ ఇంకా తీయలేము, సరిపోతుంది ఇంకా పని. నాకైతే అలాగే సరిపోయింది. మా మేనల్లుడికి ఇచ్చి తీయమన్నానండి. మా ఆడపడుచు కొడుక్కి ఇచ్చి తీయమంటే ఆడ పాపం ఇలాగ పసుపు కొట్టింది అయితే తీశారు. పెళ్ళిళ్ళు అయితే ఇంకా పిల్లలు అక్కడక్కడ తీసుండి ఉంటారండి. మా ఇంటి దగ్గర అయితే ఏమీ తీయలేదు. పెళ్ళిలో తిరుపతిలో జరిగింది పెళ్ళి. అక్కడైతే తీసుండి ఉంటారు, కొంత తీసుండి ఉంటారు. ఆ తీసిందే నేను పెడతానండి. పెద్దగా తీయలేదు, అన్నీ పర్టికల్గా అన్నీ తీయలేదు. తీసిన వారికి మటుకి పెడతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మటుకి చూడండి మీరు. నేను ఈ మధ్య లాంగ్ వీడియో పెడతామే మానేశాను. వాచ్ అవర్స్ తగ్గిపోయినాయండి. మళ్ళీ వాచ్ అవర్స్ పెరగాలంటే మళ్ళీ మనం పెద్ద వీడియోలు పెట్టాలి. ఇంకా అందుకని ఇక్కడ పెద్ద వీడియో పెడుతున్నాను. వినాయకుడికి బియ్యం తీస్తారు కదండి. ఇక్కడ వినాయకుడిని చేసి దీపారాధన వెలిగిస్తున్నానండి. దీపారాధన వెలిగించి ఇక్కడ స్వామివారికి బెల్లం మొక్క పెట్టాను. ఇక్కడ ముందు పూజ చేసుకున్న తర్వాత మనం వినాయకుడి పూజ చేసిన తర్వాత అప్పుడు పసుపు కొట్టాలండి. ఇక్కడైతే తిరగల్ని అలంకారం చేస్తున్నారు. కొబ్బరికాయకేమో పసుపు రాస్తుంది అమ్మ. కొబ్బరికాయ ఏమో 2 కొబ్బరికాయలు, ఒకటేమో రోల్ దగ్గర కొట్టాలి, ఒకటేమో పందిరి రాట దగ్గర కొట్టాలండి. ఇక్కడ మా పెద్దమ్మ మా అత్త ఇక్కడ రోల్ని అయితే అలంకారం చేస్తున్నారు. టైం అయిపోయిందండి. ఇక్కడ ఇంకోండి ఇలాగా ముత్తైదులు అందరూ 5 ముత్తైదులు 3 గుప్పుల కింద వేయాలండి. ఇలాగా పసుపు కొమ్ములు అయితే ఇలా వేస్తారు అందరూని. మాకైతే ఇలా చేస్తారు. ఇలా 3 గుప్పులు అందరూ 5 6 మొత్తం అందరూ వేసేసారు. వేసిన తర్వాత ఆఖరణ మిగిలినవి నేను మా మరదలో వేసామండి. మనం సర్దుకోవాలి కదా, ఏదైనా సరే అలా సర్దుకుపోతే ఏ గొడవలు ఉండవండి. పెళ్ళిళ్ళప్పుడు సర్దుకుంటేనే బాగుంటుంది. ఏ గొడవ లేకుండా చక్కగా ప్రశాంతంగా అయ్యిందండి మా అమ్మాయి పెళ్ళి.
చక్కగా జరిగింది. కొంచెం అయింది కానీ అంటే పెద్దవాళ్ళు ఉంటే సరిపోతుంది. అన్నీ మనమే చేసుకోవాలంటే ఇంకా చాలా ఆడవాడి కింద ఉంటుంది. ఇంకా మా నాన్న మా అమ్మ ఇంకా మా ఆడపడుచు అలా ఆయన అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా నాకు పెద్దగా అనిపించలేదు. మా అక్క మా బావ మా అన్నయ్య మా వదిన అందరూ ఉన్నారు కాబట్టి నాకు పెద్దగా తెలియలేదండి. లేకపోతే చాలా ఇదిగా ఉండేదే నాకు. అక్కడికే నాకు చాలా ఆడవాడి కింద ఉన్నట్టు అనిపించింది. అంటే ఎప్పుడు చూడని ఎప్పుడు చేయని కదా, అందుకనే అలా అనిపించింది. ఇక్కడైతే అందరూ ముందు వినాయకుడికి పూజ చేసుకోమ్మా, తర్వాత అప్పుడు పందిరాట వేసి తర్వాత పసుపు కొట్టచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ నవధాన్యాలు ఉంటాయి కదండి, నవధాన్యాలు అందరి చేతులతోని వేపిస్తున్నారు. మగవాళ్ళతోని ఆడవాళ్ళతో కూడా వేపించారు. వేపించిన తర్వాత అప్పుడు రాకాయని వేసిన తర్వాత అప్పుడు పందిరాట వేస్తారండి. మాకు అలాగే చేస్తారు. చాలామంది మరి ఇలాగే చేస్తారు అనుకుంటున్నాను. మా సాంప్రదాయం అయితే ఇలా ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో కామెంట్లో తెలియచేయండి. ఇదిగోండి ఇలా అయితే నవధాన్యాలు వేపిస్తారు. వడ్లు ఇంకా ఏవో ఉంటాయి కదండి, అవన్నీ వేపిస్తారు. ఇలా అయితే చక్కగా మా అమ్మాయి పెళ్ళి అయితే బాగా జరిగిందండి. ఇక్కడ నేనైతే పూజ చేసుకుంటున్నాను. బాసిపట్లం వేసేసి పూజ చేసుకున్నాను. మనకి ఎక్కడైనా సరే ప్రశాంతంగా చేయాలి కదండి పూజ. అందుకని ఇక్కడ బాసిపట్లం వేసి శుభ్రంగా మనం పూజ చేసుకుంటున్నాం. వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ పసుపు కొడతాకే టైం అయిపోతుంది, ముహూర్తం అయిపోద్దని అలాగా నేనైతే పూజ చేసేస్తున్నాను. ఇక్కడ ఇంకోండి నవధాన్యాలు నేను వేస్తున్నాను. దీపారాధన వెలిగించిన తర్వాత మా బాప నన్ను కూడా వేయమంది, వేస్తున్నాను. ఇలా అయితే అందరూ రోగలు పట్టుకుని రెడీగా నుంచుని ఉన్నారండి. ఎప్పుడు టైం అవుద్దా, ఎప్పుడు వేసేద్దామా పూట అని చూస్తున్నారు. ఇలా అయితే పందిరాటను అలా అలంకరణ చేశారు. మా ఊళ్ళో అందరూ వేళాకోళం ఆడుకుంటున్నారండి. ఇప్పుడు వేద్దామా అప్పుడు వేద్దామా అని. పసుపు కూడా ముఖానికి రాసుకున్నారు కొంతమంది సరదాగాని. ఇలా అయితే సరదాగా అయితే అయిపోయిందండి మా అమ్మాయి పెళ్ళి చక్కగాని. అయితే ఇది పసుపు కొడతాం కదా, నేను అయిపోయిన పెళ్ళి గురించి చెప్తున్నాను. పసుపు ఇలా కొట్టేటప్పుడు కూడా దీనికి కూడా తోరణం కడతారని చెప్పాను కదా, అక్కడ తోరణం మా తమ్ముడు కడుతున్నాడండి. ఇలా మా ఇల్లు అయితే సందడిగా ఉంది. మాకు తాటాకు పందిరి వేస్తారండి. తాటాకు పందిరి వేసి చక్కగా దాన్ని తోరణం కట్టి అలంకారం చేస్తారు. పెళ్ళికూతురిని చేసిన రోజు అది తోరణం కట్టి అప్పుడు పెళ్ళికూతురిని చేస్తారు. మాకైతేని ఇలా చేస్తారండి. ఇక్కడ పోటు వేసేస్తున్నారు, ఒకరి మీద ఒకరు వేసేస్తున్నారు. కొంచెం స్పీడ్ పెట్టాను, లెంత్ ఎక్కువైపోద్దని చాలా స్పీడ్ పెట్టానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అయితే ఒక్కొక్కరు వచ్చిన ముత్తైదువులు అందరూ పోటేసేస్తున్నారండి. పసుపు అంతా దంచేస్తారు. ఇలాగా వచ్చిన వాళ్ళందరూ బొట్టు చెప్పిన వాళ్ళందరికీ వచ్చి పోటేస్తారండి. ఆ ముహూర్తానికే మళ్ళీ పెసర్లు కూడా ఇసరాలండి. ఇలా తిరగరలోని పెసర్లు ఇసురుతారు. అలాగా కొన్ని ఇసరాలే. బొట్టు ఫస్ట్ పసుపు కొడతాకు వచ్చిన వాళ్ళే ఇలాగా పెసర్లో ఇసురుతారండి. ఇలా అయితే చక్కగా పందిరాట వేసి పసుపు అవి కొడతాం అయితే బాగా జరిగిందండి. ఇలా తులసమ్మని చక్కగా అలంకారం చేసి ఆ ముగ్గులు అవి పెట్టి మొత్తం అన్నీ కడుక్కొని వచ్చి ముగ్గులు అవి పెట్టి చక్కగా ఆ రోజంతా రాత్రి పని అంతా సరిపోయిందండి మా అమ్మకే నాకుని. తర్వాత రోజు కూడా మళ్ళీ పసుపులు రాసి బొట్లు పెట్టుకుని రాటకు పసుపు రాసి ఆ రోటికి పసుపు రాసి అవన్నీ సరిపోయినాయండి. చాలా పని ఉంటుంది పెళ్ళిళ్ళు అంటే, తెలిసిందే కదా. ఇలా అయితే మాకు మా నాన్నగారు పట్టుకున్నారు. మా తమ్ముడేమో ఇక్కడ తోరణం కడుతున్నాడు. ఇలాగ అందరూ ఇసురుతున్నారు. అక్కడ ఆడ పనిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళ పనిలో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళ పనిలో ఆడవాళ్ళు ఉన్నారండి. ఇలా అయితే చక్కగా జరిగింది. ఒక్కొక్కరు ఇసురుతున్నారు, ఒక్కొక్కరేమో పోటేస్తున్నారు. ఇలా కింద బండి ఏమో తీస్తున్నారండి. పసుపు కమ్ములు కొంచెం పచ్చిగా ఉన్నాయి, బాగా నలగలేదండి. పోటు వేసి ఇదైంది కానీ గమ్మున నలగలేదు. ఇలా అయితే చక్కగా
పూజ అయితే ఇలా చేసుకున్నాను. దీపారాధన అగరత్తులు అవి వెలిగించి చక్కగా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇక్కడ నేను మా పిన్ని కొడుతున్నాము, అదే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఇలాగైతే మా పిన్ని నేను కొట్టిన తర్వాత మా మరదలో మా అక్క అయితే కొట్టారు. అప్పుడు విసిరేటప్పుడు మా పిన్ని వచ్చిందండి, మా పిన్ని కూడా విసిరింది. ఇలా అయితే చక్కగా అయితే జరిగిపోయింది. ఇక్కడ మా పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు. మా పక్కింటి వాళ్ళు వచ్చి చక్కగానే ఇక్కడ పసుపు దంచుతున్నారండి. పసుపు అయితే ఇలా దంచి చక్కగా అందరూ సరదాగా అయితే జరిగిందండి. పెళ్లి వీడియో కూడా పెడతానండి. అన్నీ మా వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కలెక్ట్ చేసి నేను పెళ్లి వీడియో కూడా పెడతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మటుకి చూడండి. ఇలా అయితే చక్కగా పసుపు కొడతాం అయితే ఇలా బాగా జరిగిందండి. ఇక్కడ శుభలేఖలు చూపిస్తున్నాను చూడండి. మా అమ్మాయిది పసుపు రాసామండి. పసుపు రాసి ఎవరెవరికి పంపించాలో అవన్నీ ఇక్కడ మడత పెట్టి మేము లెక్కెట్టుకుని కవర్లో పెడుతున్నారు. మా అమ్మేమో పసుపు రాస్తుంది, నేనేమో కవర్లో సర్దుతున్నాను, మా బాబేమో కవర్లో పెడుతున్నాడు. ఈయనైతే లెక్కెట్టి ఇస్తున్నారండి. ఇలా అయితే మేము ఏ ఊరు పంపించాలా, ఒక్కొక్క 100 కార్డులు ఏ ఊరికి పంపించాలని ఇలా లెక్కెట్టి అయితే మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క కవర్లో పెట్టామండి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క కవర్లో పెట్టాము. ఇలా అయితే మా అమ్మాయి పసుపు కొడతాం, ఇలాగా శుభలేఖల అచ్చు వేపిస్తాం, అన్నీ జరిగినాయండి. ఇలా అయితే నేనైతే ఇలా సర్ది పెడుతున్నాను, అమ్మాయి అయితే అలా వేస్తుందండి. అంతేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. లైక్ మటుకి చేయకుండా మర్చిపోయి వెళ్ళిపోకండి. లైక్ చేయండి వెళ్ళే ముందు. వీడియో పెట్టి చాలా రోజులైంది కదండి, మనకి వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి. వాచ్ అవర్స్ పెరగాలంటే వీడియో చూడాలి, మొత్తం స్కిప్ చేయకుండా అందరూ చూడండి ప్లీజ్ అండి. లైక్ మటుకి చేయండి.